మన కళ్ళకి నిజం కనపడినా కూడా అది అనుమానమే. దాన్ని మనము వదిలేయలేం. చనిపోయినా కూడా పోదు. అనుమానం అనేది మహా పెద్ద భూతం. దయచేసి చెప్తున్నాను, అనుమానం మ్యాక్సిమం వదిలేయండి. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ పాజిటివ్. ఏది తీసుకున్నా కూడా సింపుల్గా తీసుకోండి, ఏది చేసినా కూడా సింపుల్గానే చేసేయండి. దాన్ని డెప్త్గా తీసుకొని మీరు ఇబ్బంది పడిపోయి వేరే వాళ్ళని అనుమానించారే అనుకోండి, ఒక్కసారి అనుమానం మొదలైందా చచ్చినా పోదు. దీనికి నిలువెత్తు ఉదాహరణ ఇద్దరు ప్రేమికులు. ఇప్పటికే ఇది చాలా హల్చల్ అయి ఉంటుంది కూడా. ఢిల్లీలో జరిగిన సంఘటన. ఆమె హెచ్ఆర్ మేనేజర్, అతను నార్మల్ పర్సన్. వాళ్ళిద్దరికి 2 years లవ్లో ఉంటూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో అఫైర్ ఉందనే ఒక చిన్న అనుమానం, అంతే, పెద్దదేం లేదు, చిన్న అనుమానం. కానీ ఆ అమ్మాయి అటువంటిది కాదు. తను ఎక్కడికి పిలిచినా అక్కడికి వెళ్ళేది, ఎక్కడ చేసినా మాట్లాడినా తను హెచ్ఆర్ మేనేజరు, తను ఖాళీగా ఉన్న పర్సన్ అనే ఆలోచన అమ్మాయికి లేదు. అలాంటి సిచ్యువేషన్లో అతను చిన్న అనుమానం పెంచుకొని ఆమెను చంపడం జరిగింది. అది ఎట్లా అంటే, తన ఆఫీస్కి తననే పిలిపించుకొని అనుమానం మీద చిన్న గొడవ జరిగిపోయి ఆ గొడవలో ఆమెను చంపేసి ఈమె చనిపోయింది అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆమెని కొన్ని పీసెస్గా కట్ చేశాడు. తల, చేతులు, కాళ్ళు సపరేట్ చేశాడు. మిగిలిన బాడీని మాత్రం ఒక సంచిలో వేసి తన స్కూటీలోనే తీసుకొని వెళ్ళిపోయి ఒక నది బ్రిడ్జి దగ్గర పడేశాడు. చేతులు, కాళ్ళు ఒక చోట పడేశాడు. తలను ఎక్కడ పడేశాడో తెలియదు. ఇప్పటికే పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. చూశారా ఎంత దారుణమైన పరిస్థితి అనుమానం ఉంటే? నిజానికి ఆమె తప్పు చేయలేదు, ఇతను ఊహ, ఇతని అనుమానం. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, అనుమానం వద్దు, టేక్ ఇట్ ఈజీ. ముద్దు ఏంటి, టేక్ ఇట్ ఈజీ. ఏం జరిగినా మౌనంగా ఓకే అనుకుని సైలెంట్కి వెళ్ళిపోతూ ఉంటే జీవితం సాఫీగా జరుగుతూ ఉంటుంది. మన కంప్యూటర్ యుగంలో మనం ఇలానే ఉండాలి బ్రదర్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ. జై హింద్.